ఈరోజు లోక్సభలో పెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మన మోదీ గారు సాధించడానికి చాలా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది అవడానికి ఇంకా టైం పట్టేలాగా ఉంది. ఎందుకంటే కంగారుగా లేకపోతే ఏదో లబ్ధి కోసం మహిళా బిల్లుల్ని పెడుతున్నారు తప్ప ప్రతిసారి కూడా ఇలాగే మహిళా బిల్లుని ముందుకు తీసుకొచ్చి ఏదో లబ్ధి పొందడం కోసం చేస్తున్నదే తప్ప మహిళల మీద నిజంగానే ఉన్న ప్రేమ ఏ రాజకీయ నాయకుడికి కూడా లేకుండా పోయింది. అది మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఆయన మహిళల కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశారు. మహిళా హిందూ కోడ్ బిల్లులో తన పెట్టిన దానికోసం తన పదవినే త్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. అలాంటి రిజర్వేషన్ దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 30 మేలో ఆయన ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని ఆ వేదిక మీద నుంచే మహిళా సాధికారత గురించి ఆయన అక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. మహిళల కోసం ఆయన చేసినటువంటి పని ఏంటంటే మహిళలకి 50% చెప్పిన రాజకీయంగానే కాదు, ఆర్థికంగానే కాదు, అన్నింటిలో కూడా 50% ఇచ్చి మహిళల పట్ల ఉన్న ఆయన యొక్క ప్రేమని ఆయన కనపరచడం జరిగింది. ఏ విధంగా అంటే ఇప్పుడు జడ్పీటీసీ పదవులు ఉన్నాయి, వాటిలో 53% అంటే 26 ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో 15 ఇచ్చి అంటే 58% ఇచ్చారు ఆయన మహిళలకి. ఆయన చూపించిన విధానం అది. అలాగే కార్పొరేషన్ దాంట్లో కూడా 671 ఉన్నాయంటే అందులో 351 మహిళలకి కేటాయించి 53% మహిళలకి ఇచ్చి ఆయన గౌరవించడం జరిగింది. అలాగే మంత్రి పదవుల్లో కూడా డిప్యూటీ సీఎం మొదలుకొని నలుగురికి మంత్రిగా అవకాశం కల్పిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్పదంటే, అలాగే ఎస్సీ మహిళలుగా 2 దఫాలుగా హోంమంత్రిని ఇచ్చి ఎస్సీ మహిళల్ని ఎంత గౌరవించుకున్నారో అది ఎవరికీ సాధ్యం కాలేదు. అదేవిధంగా వాలంటీర్ల పదవులు, వాలంటీర్లు 2.63 మంది తీసుకుంటే అందులో 51% మహిళలకే కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గ్రామ సచివాలయ వార్డుల్లో కూడా మహిళల పట్ల ఆయన చూపించింది 1.35 మంది తీసుకున్నట్లయితే దాంట్లో నుంచి ఒక 53 మందిని మహిళలకే కేటాయించడం జరిగింది ఆ ఉద్యోగాల్లో కూడా. అదేవిధంగా శాసన మండలిలో కూడా డిప్యూటీ చైర్మన్ గా ఆయన ఈ ముస్లిం మహిళని ఎన్నుకోవడం ఎవరైనా చరిత్రలో ఎవరు చేయలేకపోయారు ఆ పనిని. అది మన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఓ మహిళ, ఒక ముస్లిం మహిళకి ఆ యొక్క శాసన మండలిలో స్థానం కల్పించి గొప్ప త్యాగం చేశారు ఆయన. మన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఆయన మాటంలో ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఏదో పర్సంటేజ్ పెంచేసి మహిళలకు ఏదో ఉద్ధరించేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటూ ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కూడా చేస్తున్న దాన్ని ఎవరు కూడా హర్షించలేరు. ఎందుకంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం. సీఎంగా చూడాలని 2009లో మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి సీఎంగా చేసుకుని మహిళలందరూ కూడా ఆ యొక్క 50%ని మళ్ళీ మీ అందరూ కూడా పొందుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం స్త్రీలకి 58% లేకపోతే 53%, 51% కేటాయించి ఆయన యొక్క పరిపాలన నిర్ణయించారు కనుక ఆయన్నే మరలా కూడా సీఎంగా చేసుకోవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.